టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయం కోసం వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పథకాలను నిరుపదల చేయించింది చంద్రబాబే అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందో ప్రజలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు పేర్ని నాని. ఎవరిచ్చారు ఈ అర్జీలు? గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్? ఎవరు? ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలీదా? ప్రజలకు తెలీదా? ఇలాంటి పిల్లలు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోవాలా? ప్రపంచానికి మీ చరిత్ర, మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏముంది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివ్వని, అంటే ఒక రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్లి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి? ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికి పుట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు పుట్టామనేది కాదు. అక్కడ మర్రి చెట్టు, తాగి చెట్టు, యాప చెట్టు లాగా 100 సంవత్సరాలు పుట్టక్కర్లా, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతకక్కర్లా. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంటికెళ్ళి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన ఏ రోజున వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నాడు. మీరు గంట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలు నమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్లకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, ఒక మన మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా.